గుడ్ ఈవినింగ్ టీచర్స్. హిందీ భాష శిక్షణలో మరొక చాప్టర్ వైపుగా మనం వచ్చాము. చాప్టర్ నేమ్ వచ్చేసి 2 శతాబ్ది పూర్వే దక్షిణ భారత్ మే హిందీ శిక్షణ, దక్షిణ భారత్ బ్రాకెట్లో కేరళ అని ఉంది. సో కేరళలో హిందీ ఎలాగా ఉండేది, అలానే హిందీకి సంబంధించిన మరికొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. కేరళ విశ్వవిద్యాలయకే ప్రాచ్య విద్యా మందిర్ ఏవం హస్తలిఖిత గ్రంథాలయ్, దీనిని ఇంగ్లీష్లో ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ మనుస్క్రిప్ట్ లైబ్రరీ అంటారు. ఇందులో 3 ताड़पत्रीय हिंदी पोथियाँ उपलब्ध है, మొత్తంగా 3. ये पोथियाँ प्रमाणित करती है कि लगभग 200 वर्ष पूर्व केरल में हिंदी प्रचार के प्रयास किए गए थे और केरल में हिंदी को मलयालम की पुरानी लिपि में लिखा गया था, जबकि दक्षिण भारत के अन्य दक्षिणी प्रदेशों में इसे अरबी और फारसी लिपि में लिखा गया था. उस दौर में भी हिंदी पूरे देश को एक सूत्र में बांधने वाली संपर्क भाषा का दायित्व निभा रही थी. అంటే సంపర్క భాషగా పూర్తి దేశం మొత్తముగా ఒక త్రాటిపైన కట్టిపడివేయటం అన్నట్టుగా బాధ్యతలని మన హిందీ ఫుల్ఫిల్ చేసింది. సరే, ఆ గ్రంథము అవైలబుల్ ఉన్నటువంటి గ్రంథాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. उपलब्ध ग्रंथों की संरचना. इस ग्रंथ में 140 पत्र पत्ते संलग्न है और ग्रंथ के आरंभ में मलयालम में अविघ्न मस्तु लिखा गया था. लेखक ने इसकी भाषा को हिंदुस्तानी कहा है. और यहाँ पर प्रथम भाग में व्याकरण, इसमें शब्द, एकवचन, बहुवचन, विभक्ति, युक्त रूप, क्रियाएं और उनके लिंग वचन आदि दिया गया है. चलिए द्वितीय भाग में क्या है? शब्दकोश. शब्दों को नियरली 74 वर्गों में विभाजित कर समझाया गया है. एग्जाम्पल जैसे काल, वर्ग, सब्जियों, फलों, पशु पक्षियों आदि के नामों संबंधित शब्दकोश बहुत ज़्यादा है. ఇక్కడ డివైడ్ చేస్తే దాదాపుగా 74 భాగాలు డిఫరెంట్ కేటగిరీస్ లాగా డివైడ్ చేసినవి. జస్ట్ ఇమాజిన్ ఎంత వేరియేషన్ ఉండాలి. ఇంకా కాల్వర్గ్, సబ్జియా, ఫల్, పశుపక్షి, ఇంకా ఎన్ని మార్గాలు ఉంటాయి. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే కింద ఉన్నవి. नेक्स्ट दक्षिणी हिंदी और व्याकरणिक विशेषता. ये यहाँ पर हमारे लिए परीक्षा के बहुत महत्वपूर्ण है. बहुवचन बनाने के लिए शब्दांत में प्रत्यय लगाया गया है. जैसे आदमी, आज्ञा. कृतवाचक शब्द वाला के स्थान पर दक्षिणी हिंदी के अनुरूप हारा, हारे, हरी का प्रयोग किया गया है. विरोधक दर्शक के रूप में मराठी, गुजराती शब्द नखों के साथ नहीं का भी प्रयोग हुआ है. हिंदी के ही के साथ मराठी पर्याय छा भी दिया गया है. नेक्स्ट भाषा शिक्षण की ओर हम चले तो भाषा शिक्षण के दृष्टिकोण से क्या महत्व है? यह ग्रंथ मलयालम भाषियों को हिंदी शिक्षण प्रदान करने के लिए किसी मलयाली द्वारा किया गया प्रथम प्रयास. అంటే ఏంటండి? మలయాళం భాషియోం కో
హిందీ శిక్షణ ప్రదాన్ కర్నే కే లియే, ఈ స్టేట్మెంట్ మనం జాగ్రత్తగా వినాలి. మలయాళం లాంగ్వేజ్ ప్రజలకు హిందీని నేర్పించడానికి కిసి మలయాళీ ద్వారా కియా గయా ప్రథమ ప్రయాస్. అంటే మనము ఈ కాన్సెప్ట్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఎప్పటికైనా సరే ఏదైనా కాన్సెప్ట్ మన స్టూడెంట్స్కి నేర్పించాలనుకుంటున్నటువంటి సందర్భంలో మనకు కూడా కష్టాలు ఉంటున్నప్పుడు, ఇప్పుడు ఎలాగైతే మలయాళం ప్రజలకి హిందీని డెలివర్ చేయాలనుకున్నారో, ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారో, ఒక మలయాళీ ద్వారా మొదటి ట్రయల్గా ఎలా అయితే ఈ గ్రంథాలు ఇవన్నీ వచ్చాయో, అలానే మనం కూడా మన సరౌండింగ్స్లో మన స్టూడెంట్స్ డ్రాబ్యాక్ ఫీల్ అవుతున్నటువంటి విషయాలకి మనము కొత్తగా ప్రయాస్ అన్నది మనం చెయ్యాలి అని ఈ లెసన్ ద్వారా, ఇందులో ఉన్నటువంటి స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ग्रंथकार ने परिचित लिपि यानी मलयालम के माध्यम से नई भाषा हिंदी सिखाने का प्रयास किया, जिससे भाषा सीखने में श्रम कम और सफलता अधिक होते हैं. ఇక్కడ మీరు ఇది గమనించండి, గ్రంథకారిని పరిచిత లిపి అనగా వారి యొక్క వెల్ నోన్ లాంగ్వేజ్ మలయాళం, దీని మాధ్యమంతో కొత్త భాష అయినటువంటి హిందీని నేర్పించడానికి ప్రయత్నించారు. जिससे भाषा सीखने में श्रम कम और सफलता अधिक होती है. कष्टम अन्नदी చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. यह ग्रंथ के लेखक ने स्वयं इसका उद्देश्य कहा कि हिंदी वार्तालाप का अभ्यास कराना बतलाया. అంటే హిందీ జస్ట్ 99, 100, 70, 80 ఇలా మార్క్స్ కాదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే హిందీ వార్తాలాప్ కా అభ్యాస్ కరానా, అంటే కన్వర్జేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయించాలి. यह ग्रंथ इस बात का प्रमाण है कि मलयालम में प्रयुक्त कई अरबी फारसी शब्द जैसे लंगोटी, टोपी, रुमाल, उरुमाल, वड़ाका, भाड़ा హిందీ से होकर ही మలయాళం में आया है. అంటే ఇక్కడ ఏంటంటే ఒక రాష్ట్రపు మరొక రాష్ట్రం, అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి లాంగ్వేజ్ ప్రజలు అటు ఇటుగా చేంజెస్ అవుతున్నప్పుడు ఇది చాలా సింపుల్ మ్యాటర్. కన్ఫామ్గా వారి యొక్క భాషలో ఇతర భాషల యొక్క పదాలు తరచు కనిపిస్తూ ఉంటాయి, ఇది కామన్. यह हिंदी का एक भाषाई राउटर के रूप में काम किया है. यहाँ पर अरबी, फारसी, लंगोटी, टोपी, रुमाल, वड़ा का बाड़ा, हिंदी, हिंदुस्तानी, मलयालम, यहाँ पर मलयालम भाषियों के लिए हिंदी सिखाने के लिए यह एक प्रयास की ग्रंथ है. సో దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటి, మనం కూడా బాగా నేర్పించడానికి ట్రై చేయాలి మన పిల్లలకి. संपर्क भाषा का असली स्वरूप और स्वाभाविक विकास ग्रंथ का सबसे बड़ा संदेश यह है कि किसी भी राजभाषा या राष्ट्रभाषा का विकास उस पर कृत्रिम नियम थोपने से नहीं होता है. అంటే ఆర్టిఫిషియల్గా మనము సూపర్ డూపర్ స్లైడ్స్ అన్నీ చూపించేసి పిల్లలు నేర్చుకోండి అంటే కాదండి, नहीं होता. एक संपर्क भाषा का विस्तार केवल तभी संभव है जब वह अपने प्रादेशिक भेदों और लोक प्रचलित स्वरूप को खुले मन से स्वीकार करते हैं. అంటే ఎక్కడైతే ఆ ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగినటువంటి లాంగ్వేజ్ ద్వారా కొత్త భాషను నేర్పించుకుంటూ వెళ్తే చాలా త్వరగా వారి యొక్క మనసుల వరకు అర్థవంతమయ్యేలాగా ఉంటుంది. भाषा शिक्षण और सांस्कृतिक एकीकरण का जो पाठ केरल में हमने 2 साल पहले ही ताड़पत्रों पर लिखकर सिखाया वह आज भी प्रासंगिक है. ఇక్కడ చూడండి, 200 సంవత్సరాలకు ముందుగానే తాళపత్ర గ్రంథాలపైన రాసి వారికి భాషని నేర్పించాలనేటువంటి ప్రయాస అన్నది జరగడం ఎంత మంచి విషయం అండి. సో దీన్ని మనం ఒక మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ స్టోరీగా మనము తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.